జగన్ కేటీఆర్ భేటీపై మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లాగా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో, అధికారం రాలేదనే దుగ్ధతో నువ్వు చేస్తా ఉన్న కుట్రలో కుతంత్రాలు, సంక్రాంతి పండగ దినాన 4 అడుగులు కాదు, నువ్వు 4000 అడుగులు ముందుకేసినా ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తా ఉన్న దుర్మార్గమైన రాజకీయాలు. ఆంధ్ర పోలీసులు మీకు పనికిరారు. ఆంధ్ర పోలీసులు న్యాయం చేయరు. నీకు ఆంధ్ర పోలీసులు వద్దు, తెలంగాణ పోలీసులు ముద్దు. నీకు ఆంధ్ర పోలీసులు వద్దు, కేంద్రంలో పోలీసులు ముద్దు. ఇవన్నీ కూడా ఆంధ్ర ప్రజలు చూస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్న ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. పార్లమెంటు సభ్యురాలు కవితతో సహా టీఆర్ఎస్ నాయకులు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి, పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని సుప్రీంకోర్టులో కేసులేశారు. ఇవాళకి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులేశారు. ఈ రోజుకి రాజ్యసభలో, పార్లమెంటులో ఎన్నో ప్రశ్నలు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి ప్రశ్నలేసి పక్క రాష్ట్రాలు ఒరిస్సాతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి వాళ్ళు చేయని కుట్రలో కుతంత్రాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజలకు దీని మీద సమాధానం చెప్పండి. సుమారు 5200 కోట్లు ఎలక్ట్రిసిటీ ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించిన కరెంటు వాడుకొని మనకు రావాల్సిన ఆ డబ్బులు కట్టకుండా మీ దిక్కున్న చాట చెప్పుకోండి, మీ ఇష్టం ఉన్న చాట చెప్పుకోమని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. దాని మీద మీ చర్చలో ఏం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఆంధ్రాలో పుట్టారు. 1200 మంది ఉద్యోగులు ఎలక్ట్రిసిటీ బోర్డు బయట తరిమి కొట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు కూడా మీరు వెళ్ళకపోతే మీ మీద ఏసీబీతో దాడి చేస్తామని అక్కడ అధికారులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారుల్ని ఇబ్బంది పెడతా ఉంటే, దాడులు చేస్తా ఉంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? షెడ్యూల్ 9లో, షెడ్యూల్ 10లో ఆస్తులు పంపకాలు జరగకుండా అడ్డం పడతా ఉంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు? ఇవాళ ఆంధ్ర భవన్కు సంబంధించిన ఆస్తులు కానీ, ఢిల్లీలో ఆస్తులు కానీ, హైదరాబాద్లో ఆస్తులకు సంబంధించి కానీ ఇవాళ కేంద్రంలో మోడీ గారు 2 రాష్ట్రాలకు కూడా తగాదాలు పెట్టి కేసీఆర్ గారితో కుమ్మక్కాయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు శత్రుపక్షాన చేరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని ద్రోహం చేస్తా ఉన్నాడు, తీరని అన్యాయం చేస్తా ఉన్నాడు. పండగ పర్వదినాన
కుట్రలో కుతంత్రాలకు తెరలేపాడు. అధికారానికి కక్కుర్తిపడి ముఖ్యమంత్రి పదవి పెచ్చబట్టి నీ మార్నింగ్ వాక్లు ఈవినింగ్ వాక్లు రాష్ట్ర ప్రజల ముందు పనిచేయకపోవటం వల్ల నీ ముగింపు యాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపు యాత్రగా మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. నీ కళ్ళు తెరిపించారు. కళ్ళకు కట్టినట్టు నీ నాటకాలు ఎండగట్టారు. ఇవన్నీ బట్టబయలైనయని చివరి అస్త్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడానికి 12 సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి పాదాక్రాంతం అయ్యాడు, దాసోహం అయ్యాడు. ఇవాళ రిమోట్ కంట్రోల్గా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పెత్తనం మీద, ఆంధ్రప్రదేశ్ మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద కేసీఆర్ పెత్తనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుస్సాహసం. ఇది దుస్సాహసం. కబడ్డార్ ఆంధ్ర ద్రోహులారా, మా ప్రాంతానికి ద్రోహం చేసి, మా ప్రాంతానికి అన్యాయం చేసి, మా ఆస్తులన్నీ కూడా నిలువు దోపిడీ చేసి కట్టుబట్టలతో ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి చెట్టు కిందుండి పరిపాలన చేస్తే 34,000 ఎకరాలు ప్రజలు రాజధానికి భూములు ఇచ్చారు.